బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గిగ్ ఎకానమీపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో మేడే సందర్భంగా కొత్త వెలుగులు నిండనున్నాయి. అయితే ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ ప్లాట్ఫామ్ బెస్ట్ గిగ్ వర్కర్స్ బిల్లు 2026 చట్ట రూపం దాల్చింది. ఇక గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ చారిత్రక బిల్లుకు ఆమోదం తెలపడంతో రాజస్థాన్ తర్వాత గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ బిల్లుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. ఈ చట్టం ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్ఫామ్లలో పనిచేసే డెలివరీ భాగస్వాములు మరియు డ్రైవర్లకు సమగ్ర రక్షణ కల్పిస్తుంది. గిగ్ వర్కర్లకు కేవలం పని మాత్రమే కాకుండా వారికి వారి కుటుంబాలకు అండగా నిలిచేలా ప్రమాద బీమా, ఆరోగ్య బీమా మరియు పెన్షన్ సౌకర్యాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గిగ్ వర్కర్ల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా కనీస వేతనాన్ని నిర్ణయించారు. అంతేకాకుండా ప్లాట్ఫామ్ కంపెనీలకు వచ్చే ఆదాయంలో కనీసం 50% వాటాను వర్కర్లకు ఇవ్వాలని నిబంధన విధించారు. గతంలో కంపెనీలు ఎటువంటి నోటీసులు లేకుండా వర్కర్ల ఐడీలను డీయాక్టివేట్ చేసేవి. ఇప్పుడు ఈ చట్ట ప్రకారం సరైన కారణం లేకుండా ఏకపక్షంగా వర్కర్లను పనిలో నుంచి తొలగించడానికి వీలు లేదు. గిగ్ వర్కర్లను కూడా సాధారణ కార్మికుల వలె గుర్తించి వారికి గ్రాట్యుటీ మరియు కాంట్రాక్ట్ రక్షణ కల్పించేలా నిబంధనలు రూపొందించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లకు ఈ చట్టం ద్వారా నేరుగా ప్రయోజనం చేకూరనుండడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిగ్ వర్కర్స్ యూనియన్స్ కు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చడంతో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు సహా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది కార్మికులకు పని భద్రత, ప్రమాద ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా పథకాలు వర్తించనున్నాయి. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి గైడ్లైన్స్ 10 to 15 రోజుల్లో వెలువడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. మనం కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు. కింగ్ వర్కర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అందించిన కింగ్ సెక్టర్ లో ఉద్యోగ భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు గెజెట్ ఆమోదం చేయడం జరిగింది. 2026 చట్ట రూపం దాల్చిందని చెప్పొచ్చు. అదే తెలంగాణ గవర్నరు శివ ప్రతాప్ శుక్లా ఈ యొక్క బిల్లును ఆమోదం చేసినట్టు తెలిపారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు ఇలా సుమారు చూసుకున్నట్లయితే 5 లక్షల మంది కింగ్ వర్కర్లు ఉన్నారు. వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టానికి వాళ్ళందరికీ ఎంతో సంతోషంగా ఉందని చెప్పని కూడా వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. మరో దిక్కు మనం చూసుకున్నట్లయితే దేశంలోనే కింగ్ వర్కర్ల కోసం చట్టం చేసిన ఇది రెండో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పొచ్చు. గతంలో 2023 ఈ చట్టానికి రాజస్థాన్ లో తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్మికులను ఉద్దేశించి కార్మికుల దినోత్సవం సందర్భంగా వారికి ఒక సంతోషకరమైన వార్త చెప్పిందని కూడా చెప్పొచ్చు కదా. ఎస్ రైట్. అయితే దీనికి సంబంధించి గిగ్ వర్కర్స్ అసలు ఏమని స్పందిస్తున్నారు అంటే కొత్తగా వాళ్ళకి ప్రమాద బీమా లాంటివి ఇప్పుడైతే వెసులుబాటు కల్పిస్తున్నారు. అసలు దానికి సంబంధించి వాళ్ళు ఏమని స్పందిస్తున్నారు? కొత్తగా కింగ్ వర్కర్స్ మాత్రం అటు ప్రమాద, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రత పథకాలపై వారు ఎంతో వారికి ఊరట కలిగించిందని చెప్పి కూడా వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క గెజెట్ను ప్రారంభించడం, ఈ యొక్క కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం మాకు సంతోషంగా ఉందని చెప్పి కూడా వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఎస్ రైట్ సంపత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.